దస్తావేజుల్ని వారి సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ కూడా వారి సొంత ఖర్చులతో చేసి అందజేస్తున్నారండి. వారు రావాల్సిందిగా విజ్ఞప్తి. వడ్డీ మణేశ్వరరావు గారు, మంగా దంపతులు మరియు ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పిల్లలు కానీ వారు కూడా రండి వచ్చి స్వామికి ఈ యొక్క దస్తావేజ్ అందజేసి ప్రసాదం స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి. తర్వాత రాజమండ్రిలో మనకి ప్రతి నెల కూడా ఒక అంశం మీద ఆధ్యాత్మిక సదస్సు నిర్వహింపబడుతుంది. ఈ నెల పాతివ్రత్యం అనే అంశం మీద నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంకాలం 3 గంటలకి రాజమండ్రి మన గౌతమి ఘాట్లో ఉన్నటువంటి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో దానికి సభాధ్యక్షులు స్వామి, తర్వాత సభా సంచాలకులు భాషా ప్రవీణ డాక్టర్ హరిపిరాల నారాయణరావు గారు, రీడర్ శాఖాధిపతి, తెలుగు శాఖాధిపతి, వైఎన్ కళాశాల నరసాపురం, మరియు ఉపన్యాసకులు శ్రీ సవటవల్లి మురళీకృష్ణ గారు, బ్యాంక్ ఆఫీసర్, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్, ఆంధ్ర బ్యాంక్ భీమవరం, మరియు ఉపాధ్యక్షులు ఉమ్రాలిషా సాహితీ సమితి భీమవరం వారు ప్రసంగిస్తారు. ఉపన్యాస అంశం అనసూయ నాటకం, పాతివ్రత్య ధర్మం. ఈ ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా రాజమండ్రి వెళ్ళి స్వామి ఆశీర్వాదం పొందవలసింది. మనం తర్వాత మనకి కార్తీక మాసం మహాపుణ్యకాలం. స్వామి ఈ కార్తీక మాసంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మనకి పర్యటించి మనల్ని మన గ్రామస్తులు కూడా ఆశీర్వదించడానికి వేచేస్తారు. కాబట్టి మనకి తత్వజ్ఞానం మాసపత్రికలో మనకి టైం టేబుల్ అంతా వచ్చిస్తుందండి. ఇంకా మళ్ళీ మనకి చదవడం టైము ఇదవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైం టేబుల్ ప్రకారంగా నవంబర్ 5వ తేదీ మంగళవారం నుంచి నవంబర్ 24వ తేదీ వరకు కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు హైదరాబాద్ వరకు మరియు అటు తిరుపతి వరకు కూడా స్వామి అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో టైం టేబుల్ ప్రకారంగా పర్యటన వివరాలు అందజేస్తారండి. అందుచేత ఈ ఇచ్చినటువంటి టైంకి బిగినింగ్ టైం ప్రారంభ సమయమే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముగింపు సమయాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. ఉదాహరణకి రావణక్కపేట ఉందనుకోండి, ఉదయం 8:30 to 10 అని ఉంది. ఆ 8:30కి మనం ఒక అరగంట ముందుగా 8 గంటలకే మన అందరూ కూడా అక్కడ ఉండాలి. అంతేగాని చివరి 10 అనేటువంటిది మాత్రం లెక్కలో పెట్టుకోవద్దని చెప్పి ఆ విధంగా దృష్టిలో పెట్టుకున్నటువంటి వారు స్వామి ఆశీర్వాదం కోల్పోతున్నారు. కాబట్టి నిరీక్షణ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. మనం స్వామి కోసం నిరీక్షణ చేయాలి, కానీ స్వామి వచ్చిన తర్వాత రావడం కాదండి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా స్వామి ఇచ్చినటువంటి సమయానికి అరగంట ముందుగానే ఆ సభాస్థలానికి వచ్చి మహామంత్రం చదువుకుంటూ కీర్తనలు చదువుకుంటూ స్వామి కోసం నిరీక్షణ చేయవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే మనం చక్కగా స్వామిని ఆహ్వానించుకుంటూ బ్యానర్లు కట్టడం, రోడ్డుకు 2 పక్కల ముగ్గు వేయడం, అదేవిధంగా 2 వాలంటీర్లు మోటార్ సైకిల్ మీద వీధి ఆ యొక్క ఊరు బిగినింగ్లో ఉన్నట్లయితే మా స్వామిని ఆ సభాస్థలానికి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. అదేవిధంగా మంచి మైకు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. చక్కగా పనిచేసేటటువంటి మైకు, కరెంటు పోయినప్పటికీ కూడా జనరేటరు మనం ఏర్పాటు చేస్తున్నట్లయితే స్వామి యొక్క ఈ ఉపన్యాసాన్ని మనం కోల్పోం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ జనరేటర్ మైకు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 3 అడుగుల ఎత్తుల స్వామికి అలా మహారాజా కుర్చీ వేయడం, అదేవిధంగా మనకి ఆ స్వామి దగ్గర ఆరాధన కోసం పటికి బెల్లం, అదేవిధంగా కళాచనక ప్రసాదం, పులిహార, తర్వాత కొన్ని పళ్ళు అవి మాత్రమే ఉంచండి. అంతేగాని ఇంట్లో చేసినటువంటి గారెలు, బూర్లు, అన్నం అటువంటి ఏమి కూడా పెట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామండి. తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నటువంటి వారు ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ముందుగా ఇక్కడ మన డాక్టర్ గారు కూర్చున్నారు, అలా అప్పరమేశ్వర్ ఉన్నారు, వారిని కలిసి మీరు ఏ సేవా కార్యక్రమం నిర్వహించాలంటే దానికి డైరెక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారంగా ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రసీదు పొంది తద్వారా మనం స్వామి యొక్క పర్యటనలో ఆ సేవా కార్యక్రమాలు నిర్వర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఆ గ్రామంలో మీకు ఆ సర్పంచ్లో లేకపోతే ఎండిఓలో లేకపోతే ఇంకా ఎంఆర్ఓలో మీరు ఎవరైతే మన సభ్యులు ఏం చేస్తున్నారంటే చాలామంది వారే వస్తున్నారు. మిగిలినటువంటి వారికి కూడా మనం ఈ తత్వం తెలియచేయాలి. కాబట్టి స్వామి వస్తున్నారనే రోడ్డుకి ప్రతి ఒక్క సభ్యుడు కూడా, అది కార్యకర్తలే అని అనుకోకండి, ప్రతి ఒక్క సభ్యుడు కూడా మనకి ఎవరెవరు తెలుసో, మన ఎవరెవరు చుట్టాలో వాళ్ళందరికీ కూడా తెలియచేయండి.
వారు కూడా వచ్చి స్వామి యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి కూడా స్వామి యొక్క ప్రసాదం ఇప్పించండి. ఆ విధంగా ఆ స్వామి సభ అనేటువంటికి మన సభ్యులకే అని అనుకోకుండా ఆ గ్రామస్తులందరికీ కూడా అని అనుకుని వీలైనంత వరకు అందరినీ కూడా ఆ సభకి తీసుకొచ్చి స్వామి యొక్క ఆశీర్వాదం పొందే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత మన యొక్క వెబ్సైట్లో కూడా ఈ టూర్ షెడ్యూల్ పెట్టారండి. అంచేత వెబ్సైట్ చూసుకున్నప్పటికీ కూడా మన స్వామి యొక్క టూర్ షెడ్యూల్ అంతా కూడా మనం తెలుసుకున్నటువంటి వారం అవుతాం. దాని ప్రకారంగా మనం ఏమిటంటే ఉదాహరణకి కాకినాడ వస్తున్నారనుకోండి, ఆ కాకినాడకి పరిసర గ్రామాలు సభ్యులంతా కూడా అక్కడికి రావాలి. అదేవిధంగా ఇంకొక రవణక్కపేట వస్తున్నారనుకోండి, ఆ పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా అక్కడికి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు స్వామి యొక్క మహత్తరమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలిగినటువంటి వారం అవుతాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్రమం తప్పకుండా అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా సభ్యులందరికీ కూడా మనవి. ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు విశాఖపట్నం జి వెంకటనాథ్ గారు మరియు రామకృష్ణరాజు గారు. విశాఖపట్నం డాక్టర్ రామరాజు, డాక్టర్ ఆశా సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు. రమణపేట నిర్మల్ శ్రీరామచంద్రారెడ్డి, శ్రీమతి గౌరీ శంకరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆకుపడి పట్టుకోవడానికి అప్పలరాజు గారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా నాగులాపల్లి అనకాపల్లి దగ్గర నాగులాపల్లి దాడి చంద్రశేఖర్, శ్రీమతి గౌరీ దంపతులు మరియు వారి కుమారుడు అగస్త్య గారు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కాట కోటేశ్వరం, కోసూరి వెంకట రామానుజరావు, శ్రీమతి హేమలతాలక్ష్మి మరియు వారి కుమారుడు సత్యనారాయణ, కోడలు దివ్యవాణి వివాహం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. గన్నవరం మేక రంగారావు, శ్రీమతి గీతా వెంకట భవాని జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. మంచిది గ్రామ సభ్యుల ఆరాధన. వంకాయలపాలెం గంధం శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి, గలపాల ఉమామహేశ్వరి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కెనడా వెంకట శాస్త్రి, శ్రీమతి శ్రీలక్ష్మి గారి కుమార్తె బొమ్మనిక మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అల్లం బుర్రా సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి, వారి కుమారుడు మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఉరగాల రామరాజు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కార్తీక పౌర్ణమి నవంబర్ 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి ప్రకాశంలో స్వామి యొక్క సభ ఏర్పాటు చేయబడింది. ఆ రోజున స్వామి మహామంత్రం ఉపదేశిస్తారు. ఆ రోజున ఉదయం 9 గంటలకు వచ్చి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నాడు ఆరాధన చేసుకోవాలని ఆరాధన చేయించుకోవాలి. పడరాని కష్టాల పడవేల చీకటులా పడరాని కష్టాల పడే మాయను కడలి కడతేరుకున్నారు పడే మాయను కడలి కడతేరుకున్నారు చెడనట్టి కాంతి పడవెక్కి దాటెదరు చెడనట్టి కాంతి పడవెక్కి దాటెదరు వీరులు కరముల వరలక్ష్మి గారు
హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి జయ కొనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించు సుభక్తి రర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన భరిత సద్విమణులు పరమ భక్తుల జ్ఞాన భరిత సద్విమణులు కరములు మార్చి విరి పల్లెరముల నిత్యో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి అలయో మరలీష సద్గురు మెరసి నటుల నిధిగో అలయో ఉషేణ సద్గురు మెరసి నటుల నిధిగో అలయో మొయ్యని భాష సద్గురు మెరసి నటుల నిధిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి జయ కొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మా సభ్యులంతా కూడా మేము ఈ స్థానాలకు వెళ్ళి కూర్చోండి అమ్మా. అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవాలి. అమ్మా ఈశ్వరి పాడగలరా?